ఉంటున్నాం. సమస్త సృష్టికి కారణమవుతున్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న దేవుడు, మారని మార్పు చెందని దేవుడు అనుకున్న స్తోత్రం. తల్లి గర్భమున పిండముగా పంపించిన దేవుడు, బ్రతుకమని సెలవిచ్చిన దేవుడు, పాపములు పొరలాడుతున్న మనను మీ ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. తిరిగి మరి విశేషంగా నీ దాసులు దైవజనులు జాషువాను బట్టి వందనాలు స్తోత్రాలు. మీ మీద జన్మింపజేసి తగిన సమయంలో రక్షించి మీ ద్రాక్షంలో పనిచేయడానికి మీరు పిలిచారు. ఆయా స్థలాల్లో నీ దాసుని మీరు వాడుకుంటూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో కొంత శరీరంలో బలహీనతను బట్టి ప్రభా కొంతకాలం బాధను అనిపిస్తూ వచ్చారు. ప్రస్తుతం అయితే నెమ్మది అనిపిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుతారని మీ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ దాసుని ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు స్తోత్రాలు. శరీరంలో ఉన్నవారు మేము దూరంగా ఉన్నాం, కానీ శరీరం విడిచిపెట్టిన వారు మీకు సమీపంగా ఉన్నారని 2 కొరింథీయులు 5:7 మీరు సెలవిస్తూ వచ్చారు. ఈ దాసుని మీకు సమీపంగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. మీతో కూడా ఉన్నాడు నమ్మి మనం స్తుతిస్తున్నాం. తిరిగి అయితే విడిచిపోయిన కుటుంబం ఉంది. భార్య భూతకులను బట్టి, కుమార్తె ఎస్తేరు కుటుంబాన్ని బట్టి, తోబుట్టులు, చెన్నెండ్లు, తమ్ముడు రాజు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహిస్తున్నారని తండ్రి, ఒకరి తల్లి ఒకరిని ఆదరించే రీతి కంటే ఎక్కువగా మీరు ఆదరించే దేవుడు. యెరూషలేములో మీరు ఆదరించబడతారని మీరు సెలవిచ్చిన దేవుడు. దాసులు మీరు ఆదరించము, ధైర్యపరచు. తిరిగి ప్రభు ఏదైనా ప్యూనంతా కూడా అందరికీ వందనములు. సమయం ఇచ్చిన దైవ సేవకు వందనములు. నేను ప్రారంభ దినాల్లో ప్రభుత్వం బట్టి రక్షించబడిన తర్వాత ఇంకొల్లో మరి అప్పుడే అన్నగారు వచ్చారు, కోడిశ్రవణ అంటాం ఇప్పుడు కూడా. అయితే మరి అన్న మంచిగా ప్రేమించేవాడు, ఆదరించేవాడు, అలాగే ఎంతగా గద్దించేవాడు అంటే అంతగా ప్రేమించేవాడు. ఒక సందర్భంలో ఇంకోళ్ళు ఉన్నప్పుడప్పుడు మరి పెద్దలుగా పరిశుద్ధ రవణలాగా అన్న వారు ఏది చెప్తే అది ప్రభుత్వం బట్టి చేస్తూ ఉండేవాడని. ఒక సందర్భంలో అన్న నేను అందరు భోజనాలు పెట్టిన తర్వాత వేరే బ్రదర్కి మీరు ప్రార్థన చేయండి అన్న అన్నమాట. అప్పుడు వెంటనే అసలు నీకు ఎవడు చెప్పాడు, నువ్వు ఎందుకు చేయాలి అని చాలా గద్దించాడు అనమాట. నాకు చాలా బాధేసింది. ఏంటబ్బా ఇలాగా నేను అన్నీ చేస్తున్నా కానీ ఇలాగ నన్ను గద్దించేది ఏంటా అని కొంత బాధపడ్డప్పటికీ ఆ తరువాత అది నా మేలు కొరకే అనేది నేను గమనించాను. అలాగనే మరి ఆ రోజు నుంచి చనిపోయే వరకు కూడా అన్న మేము ఇనుకుల్లో అన్న ఉన్నప్పుడు ఎలాగా ఉన్నానో అలాగనే మరి ఆయన హాస్పిటల్లో చూపించడం కానీ మన చీరాల్లో, అలాగనే మరి మొన్న వెళ్ళిన చివర ఆ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొచ్చిన మరుసనాడు అన్న చనిపోయాడు. ఇలాగా మరి హృదయపూర్వకంగా ప్రేమించేవాడు, ఆయన కపటం లేకుండా ప్రేమించేవాడు అనమాట. అది నేను అన్నలో ఉన్న ఆ మంచి గుణ లక్షణాన్ని, మరి కుటుంబ క్షేమ విషయం అయితేనేమి బాధ్యతగా ఉండేవాడు ఉంటాడు. ఏదో మరి దూరంగా ఉన్నాం కదా మరి అనేది ఆయన ఎన్నడూ కూడా ఆలోచించదు, కానీ ఒక సొంత కుటుంబ సభ్యునిగా ఆయన నన్ను అట్లా ఆదరించేవాడు, అలా నన్ను ప్రేమించేవాడు. ఆయన ఏది చెప్తే నేను వినటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అన్నలో ఉన్న ఆ మంచి గుణ లక్షణాన్ని నేను నా అక్క దగ్గర కూడా వెళ్ళి చెప్పాక అన్న మరి చివరికి వచ్చాడు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మరి మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి. మరి కుమార్తె పిల్లలు ఉండాలని నేను అక్కకు కూడా ఉన్న హాస్పిటల్లో ధైర్యం చెప్పని ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అలాగే చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, అలాగనే ఈడిగా మరి చూపించే సమయాల్లో కూడా ఏది అవసరం నాకు ఫోన్ చేసేవాడు. వెంటనే నేను వెళ్ళేవాడిని, ఎందుకంటే నాకు అంత సొంత
మా ఇంటిలో మా సొంత వారికి ఎలాగ ఉంటుందో నాకు సొంత వారికన్నా అంతకంటే ఎక్కువ నాకంత స్నేహం. ఎందుకంటే నన్ను అట్లా ఆదరించేవాడు. నన్నే కాదు, ఎంతో మందిని ఆదరిస్తాడు. ఆయన కపటం లేని ప్రేమ నేను చూడగలిగాను. అదే ఆయనలో ఉన్న మంచి గుణ లక్షణం. అలాగే చెప్పాలని నాకు ఆశ అన్న గురించి కనుక ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేసేవారు ఉన్నాం. అనలేని లోటు చాలా మనకు ఉంటుంది కనుక ఇక అందరికీ ప్రభువును వందనములు. దయచేసి ముందు ఖాళీ ఉంది, నిలబడకుండా వచ్చేసి ముందు కూర్చోండి. బ్రదర్స్ వైపు చైర్స్ ఉన్నాయి, ఎవరు కూడా అక్కడ నిలబడద్దు. రండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారందరికీ ప్రభునామలో వందనములు తెలుస్తున్నాను. ప్రియుడు బ్రదర్ కోటేశ్వరరావు గారు అసలు పేరు కానీ దేవుని నమ్ముకుని సేవకు వచ్చిన తర్వాత జాషువా గారు అని మార్చుకున్నాను. నాకు 1989 నుండి నాకు చాలా పరిచయం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పన్నలూరు నుండి ఇంకొల్లుకు వచ్చే 89లో. అప్పుడు ఇంకొల్లు ప్రార్థనా మందిరం లేక మేము ఎర్రవారిపాలెం నూతలపాడు వచ్చేటటువంటి వాళ్ళం. ఆయన నూతలపాడులో మందిరానికి వచ్చేటువంటి వారు. అప్పటి నుండి నాకు పరిచయం. అయితే ఇప్పుడు జాషువా గారు నాకు చాలా పరిచయస్తుడు. తర్వాత ఆయన ఎద్దనపూడి నుండో ఎక్కడి నుండో మరి ఇంకొల్లుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. నేను అప్పుడు ఇంకొల్లో పనిచేస్తూ ఇంకొల్లో సేవకు పరిచర్యకు దేవుని మరి సంఘానికి వెళుతూ వచ్చేటువంటి వాడిని. అక్కడ సంఘం లేదు. అక్కడ సంఘం నేనుండగానే అక్కడ సుబ్బారెడ్డి గారిని అన్నగారిని అడిగి పరిచర్య ప్రారంభించడం జరిగింది. అక్కడ బల్ల లేకుండా కొన్ని దినాలు ఆరాధన చేస్తూ జరుపుతూ వచ్చేటువంటి వాడు. తర్వాత కోటేశ్వరరావు గారు ప్రియుడు ఇంకోళ్ళు వచ్చిన తర్వాత చాలా ప్రయాసపడేటువంటి వాడు. ఆయన సువార్త చేస్తుంటే ఎంతోమంది ఆకర్షితులై రోడ్ల మీదకి వచ్చి నిలబడి చూస్తూ ఉండేవాళ్ళు, వినేటువంటి వారు. మేమందరం కూడా ఆయా ప్రాంతాలు ఇంకోళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి పరిచర్య చేయడానికి, పరిచయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళేటువంటి వారు. ఆయన చాలా మరి కలగొలిపోయిన మనిషి. అనేకులను మరి ఇట్టే ఆకర్షించగలిగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మాట. తర్వాత ఇంకోళ్ళు మందిరం కట్టడానికి ఆయన చాలా ప్రయాసపడినటువంటి వాడు. మాతో కూడా మేము ప్రయాసపడినాము. అయితే ఆయన చాలా ప్రయాసపడినాడు. మాతో పాటు ఆయన దిగి పనిచేస్తూ మరి మందిరం కట్టడానికి, సంఘం నిర్మించడానికి చాలా పనిచేశాడు. అంతేకాకుండా ఆయన పరిచర్యలో ఇంకొక మందిరం నుంచి కనీసం 8 మంది దేవుని నమ్ముకుని సేవకులుగా ఆయన సేవ పరిచర్యలో ముందుకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు సేవకులుగా పనిచేస్తున్నారు 8 మంది. తర్వాత కానీ ఆ తర్వాత సేవ చేసినటువంటి వాళ్ళు కానీ ముందు కానీ మరి ఎవరు కూడా అంతమందిని దేవుని సేవకు మరి పురికొల్పినటువంటి వారు లేరు. దేవుడు అంత అత్యధికంగా అద్భుతంగా ఆయన వాడుకున్నాడు.
ఆయన ఇప్పటికి కూడా లేరు అంటే చాలా ప్రాణంగా ఉంటాడు. కుటుంబం అన్నా ప్రాణంగా ఉంటారు. వారి కుటుంబం కూడా మాతో ఐక్యంగా ప్రాణంగా ఉంటాం. కనుక దేవుడు ఆయన ఇంత త్వరగా మరణానికి అప్పగిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నేను ఒకప్పుడు ఒకరోజు అంటే, అన్నా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి అన్నా అన్నాడు. చాలే బ్రదరు, దేవుడిచ్చిన ఆయుష్ సరిపోయింది. దేవుడిచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. 80 సంవత్సరాలు కూడా ఆయాసం దుఃఖమే కదా, ఇంకెందుకు లేదు దుఃఖము, ఆయాసం పడితే బ్రతకడం అన్న. అంటే అదేందన్నా, అందరూ 70, 80, 80 సంవత్సరాలు పైన బతుకుతుంటే అన్నాడు. అంటే సరే బ్రదరు, దేవుని చిత్తం కదా, మన ఇష్టం కాదు కదా అన్నా. దేవుడు ఆయన్ని మన నుంచి మరణం ఇంత తొందరగా మనకు ఎడబాటు కలిగిస్తుందని ఊహించలేదు. ప్రభు దాన్ని అనుకూలపరిచాడు. వారి భార్య బిడ్డల కొరకు, బిడ్డ కొరకు, వారి మనవరాళ్ళు, మనవుడు, వారి కుటుంబం కొరకు, వారి అన్నదమ్ముల కొరకు మనందరం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా, ఆదరణ కలిగించేటువంటి వారంగా, సహాయపడే వారంగా ఉండాలని ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇటు అనుభవంతో ప్రభువుని ప్రార్థన చేస్తూ ముందుకు పోదామని మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి, సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దైవజనులకు వందనాలు. కోటేశ్వరమయ్య ఎద్దనపూడి గ్రామం సేవకు వచ్చినప్పుడు దేవుడు మాకు అప్పుడు భయంకరమైన మైండ్ చేంజ్ జరిగింది, దురాత్మ పట్టింది. అయితే నేను హిందువులు కనుక మా తల్లిదండ్రులు కొన్ని తతంగాలు చేపించినప్పుడు వాటి వలన ఏమాత్రం నాకు స్వస్థత కలగలేదు. కానీ దేవుడు ఒక రోజు నన్ను దర్శించాడు. ఆ సంగతి నేను కమలమ్మకు చెబుతూ వచ్చాను. అప్పుడు కోటేశ్వరరావు అన్నయ్య దగ్గరపూడి గ్రామం సేవకు వచ్చి ఉన్నాడు కొత్తగా. అయితే అన్నయ్యకి చెప్పింది, ప్రతిరోజు కూడా 1 నెల రోజుల పాటు అక్కడ కమలమ్మ గారింటో అన్నయ్య కమలమ్మ ఇద్దరు కలిసి నన్ను ప్రార్థనలతోటి, పాటలు, వాళ్ళ ప్రేమ, ఆదరణ, అన్నయ్య యొక్క ఆదరణ, ఆయన చూపించిన ప్రేమ, ఆ రీతిగా నన్ను అనేక విధాలుగా చెబుతూ వచ్చినప్పుడు నేను ఒక రోజు ఇంట్లో మా నాన్నకి చెప్పాను. అయితే మళ్ళీ వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు నాకు అనేక మార్లు దురాత్మ బట్టి పీడించేది, భయంకరమైన మైండ్ చేంజ్ తోటి కూడా, ఒక రకంగా చెప్పాలంటే ఒక మెంటల్. అయితే మా ఊర్లో కుమ్మర్లతనికి ఒక అతనికి వచ్చింది, కమ్మాళ్ళ ఆయనకు ఒక అతనికి వచ్చింది, చంద్రనగరికని, కోమిట్లతనికి ఒక అతనికి వచ్చింది, ఆదినారాయణ అనబడిన నాకు, మేము నలుగురుగా అక్కడ ఎద్దనపూడి గ్రామంలో ఒకే సంవత్సరం అన్నయ్య వచ్చినప్పుడు ఆ రీతిగా మమ్మల్ని పీడించుతున్నప్పుడు సైతాను. అయితే ప్రార్థన ఎంతో నా కొరకు. అయితే మా అమ్మ ఇక తర్వాత చిన్నగా మందిరానికి వెళ్ళాను, ప్రేమించుతూ వచ్చాడు దేవుడు. అన్నయ్యని కూడా ఆ మందిరానికి వెళ్ళటానికి దేవుడు ఆ మందిరం నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే నేను కొంచెం సందేహించాను. మా ఊళ్ళో డేవిడ్ సంఘం ఒకటి, ఇక్కడ ఇది భక్సింగ్ గారి సమాసం ఒకటి. అయితే నన్ను కమలమ్మ చూసేయాక ఇంకొక అక్క ఉండేది. అన్నయ్య ముగ్గురు కలిసి బలపరిచినప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ఇక్కడికి వెళ్తే 2 అక్షరాలు 3 అక్షరాల కాడికి వెళ్ళి అడిగాడు అంటారు, ఏడకెళ్తే మాంసారికి వెళ్ళారంటారు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి అని నేను దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు ఒకరోజు కోటేశ్వరమన్నయ్య మా మందిరము పూరి గుడిసె, నాకైతే తెలియదు. ఆ పూరి గుడిసెలో ఒక మొద్దు ఉంది, అది మొద్దు.
ఆ జమ్మి మొద్దు, దానికి సాలియా ప్రార్థన మందిరం అనేది రాసి ఉంది. అన్నయ్య మందిరంలో ఉండి బైబిల్ చదువుకుంటున్నట్టు కండవ పైన వేసుకొని నేను మందిరంలోకి వెళ్తే నన్ను కౌగిలించుకున్నట్టుగా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఇక నా రాత్రి 12కి దేవుడు నాతో ఆ దర్శనం ఇచ్చినప్పుడు జామునే నేను బయటికి వెళ్తాము, బయటికన్న వంకతోటి వెళ్ళాను. నేనేమని తీర్మానం చేసుకున్నానంటే, నాకు దేవుడు ఏ దర్శనం అయితే ఇచ్చాడో అదే ప్రకారం అన్నయ్య వాకిట్లోకి వచ్చి నన్ను కబులించుకొని తీసుకెళ్లి ప్రార్థన చేస్తే నేను ఇక్కడికే వెళ్తానయ్యా, ఇది కానీ సత్యం అయితేని నేను చెమ్ము తీసుకొని 5 గంటల సమయంలో మందిరానికి వెళ్ళాను. సాయి ప్రార్థన మందిరం ఎద్దనపూడి గ్రామంలో వెళ్ళినప్పుడు అదే ప్రకారం వచ్చాడు. బైబిల్ చూసుకుంటున్నాడు, ఒంటి మీద కండం ఉంది. వచ్చి వాకిట్లోకి రాబెదరని కవరించుకొని వాటేసుకొని నన్ను మందిరంలో తీసుకెళ్లి కూర్చోబెట్టి ప్రార్థన చేసి కొంత ఆదరణ, ప్రేమ, ధైర్యం ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆ మందిరంలో నడవటం అయింది. అయినప్పుడు రాత్రి 12 1 గంట 2 1 పొగులేంది తెలియకుండా భయంకరంగా నేను గొడవ చేస్తున్నప్పుడు కమలమ్మ అన్నయ్య, అప్పుడు మాకు ఫోనులు లేవు, అయితే మమ్మ రాత్రి వెళ్తే ఆ చుట్టూ కూడా అప్పుడు పూరు గురిసా చుట్టూ కంపేసి ఉండేది. ఒక్కొక్క పూట పడి మమ్మ కంపలో కూడా పడేది. అన్నయ్య అనగానే ఎమ్మటమ్మ నేను వస్తున్నానని చెప్పి సంచి తగిలించుకొని వచ్చి ఎంతో ప్రార్థించి నా కొరకు నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ఆ ప్రేమకి కొలతలేని ప్రేమతో నన్ను ఒక తోడ పుట్టిన వాడుగా నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ తమ్ముడు, అమ్మ అంజలమ్మ, రమణయ్య బాబు, అందరూ తెలుసు. అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించారు, ఎంతో ఆదరించారు. 3 సంవత్సరాలు అక్కడ ఉండినప్పుడు నన్ను ఎంతగానో దేవుణ్ణి బట్టి నన్ను ప్రేమించారు. నేను వాళ్ళ ప్రేమ కనుక్కుని కాదు కానీ ఆ ప్రేమ చెప్పలేను. ఈనాడు ఆ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు అందరం ప్రార్థన చేయవలసిందిగా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగా. వచనాన్ని చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతులందు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్న నాకు 2006 నుంచి తెలుసు. నేను రేణుగుంటలో ఉన్నప్పుడు ఒకసారి నెల్లూరులో జరిగే సేవకుల మీటింగ్కి వెళ్ళాను. అంకుల్ నన్ను ఏమన్నాడంటే, సేవకుల మీటింగ్ వద్దులే అని అన్నాడు. తర్వాత మళ్ళీ సేవకుల మీటింగ్ జరిగినాయి, నేను వెళ్ళలేదు. ఇటుకోల మందిరంలో ఉపవాసం ప్రార్థన జరుగుతూ ఉండేది. ఒకసారి ఇలాగే కనబడుతుంటే సువాసపాన్ని ఏం చేశాడంటే, అక్కడ ఇసుకల ప్రార్థన మందిరంలో ఆయన పొదుల్లో ఉన్నారు. ఏంటి చేస్తారు, సేవకుల మీటింగ్ రావట్లేదు అని అన్నారు. అంకుల్ నన్ను ఎందుకంటే సేవకుల మీటింగ్ వద్దులే అన్నారంటే, ఎందుకన్నారో అక్కడ తాగులు తక్కువ వస్తేనో తర్వాత బస్సు సౌకర్యం ఉండదానో అని అంటారులే. ఈసారి సేవకుల మీటింగ్ జరిగినప్పుడు మాత్రం రా, నేను చెప్తా ఏమనంటే నా పేరు చెప్పు, ఇక శనగాంజనం ప్రభుదాస్ గారును పొదిలి జాస్కో గారు నన్ను రమ్మన్నారు, మేము అంకులు చెప్తామని అన్నారని ఒక మాట చెప్పు, అడిగితే నేను అడగకపోతే ఏం చెప్పొద్దాను. వాళ్ళు ప్రోత్సహించిన దాన్ని బట్టి నేను అప్పటి నుంచి సేవకుల మీటింగ్కి వస్తున్నాను. ఇంకా నన్ను అంకులు ఏమి అడగలేదు. అయితే నాతో తమాషాగా మాట్లాడేవాడు ఆయన, చాలా సంతోషంగా మాట్లాడేవాడు. ఆయన అంటే నాకు కూడా అభిమానం, ఎందుకంటే నాకంటే గొంతు బాగోదు, ఆయన గొంతు చక్కగా బాగుంటుంది, బాగా పాటలు పాడతాడని నాకు ఆయన అంటే అభిమానం. తర్వాత ఇలా ఉన్న తర్వాత అప్పుడు కనపడినప్పుడల్లా ఏమనేవాడండి, ఎస్ దాస్ అనేవాడు, అన్న అనేవాడు. అంతే, బాగున్నావయ్యా అంటే బాగున్నాను. తర్వాత చీరాల ఏమన్నా
ద్వారా దేవుడు మాకు బంధుత్వాన్ని కలిపినప్పుడు మహిమను నా కొడుకు చేసుకున్నప్పుడు అప్పటి నుంచి మాత్రం ఆయన నన్ను అడిగేవాడు, ఎక్కడున్నా యేసుదాస్ వచ్చేవా అని. నేను ఆయన ఎక్కడున్నాడని నేను అనేవాడు. మొన్న చీరల్లో వినపడినప్పుడు ఈ మీటింగ్ జరిగినప్పుడు నాతో మాట్లాడు, అయ్యా బాగున్నావా అన్నాడు. బాగున్నానన్నా, మీకు మాట ఏదో తేడాగా ఉంది. అప్పుడు జీవరత్నం అన్న నేను కూడా ఉన్నాం. జీవరత్నం అన్న మేము కూడా ఏదో మాట తేడా ఉందన్నా, మీ మాట కొంచెం ఏదో బాగోనట్టుంది ఆరోగ్యం అన్న. అయ్యా బాగోలేదయ్యా, బాగోని మాట నిజమే, నేను ఇప్పుడు చలన్ పెట్టించుకుని ఇప్పుడే వచ్చానన్నాడు. సరే జాగ్రత్త అన్నా అని చెప్పాను. మీరేదో అమ్మ చనిపోయిన తర్వాత మీరేదో తేడాగా ఉన్నారు, ఎప్పుడైనా చనిపోయేది కదా, తర్వాత మనం సేవకులమే, మనమే అధైర్యపడితే మనం ఎలా చెబుతామన్నా అని చీరలో చెప్పాము. అన్న కూడా జీవరత్నం కూడా ఉన్నాడు, అన్న కూడా చెప్పాడు. తర్వాత ఆయన్ని మళ్ళా ఈ 9వ తారీఖు కూడా, ఈ నెల 9వ తారీఖుని ఇక్కడ స్పెషల్ మీటింగ్ జరిగింది, యానివర్సరీ మీటింగ్. అప్పుడు కూడా చాలా బలహీనంగా ఉన్నాడు. తర్వాత నేను కూడా ఇంట్లో ఇక్కడే లోపల ఉంటే చాలాసేపు ఉండి పలకరించి వెళ్ళాను. తర్వాత బాగోలేదండి, హాస్పిటల్లో పెట్టారు చీరాలని తెలిసింది. మళ్ళా ఎయిమ్స్లో పెట్టారు. నేను వెళ్ళేటప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నట్టుంది, చాలా సివియర్గా ఉంది. అసలు వైద్యానికి ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, ఆ పక్క తిరుగుతూ ఈ పక్క తిరగాలని ప్రయత్నం చేస్తున్నాడు. చాలా కష్టంగా ఉంది. ఏదేదో చెప్తున్నాడు కానీ ఆక్సిజన్ పెట్టడం వల్ల చెప్పలేకపోతున్నాడు. తర్వాత నేను కాసేపు అక్కడే ఉన్నాను, చూసి వచ్చాను. మళ్ళీ రెండోసారి పోయి మళ్ళీ ప్రార్థన చేసే వాళ్ళు మళ్ళీ వచ్చాను. మళ్ళీ రెండోసారి కాసేపు ఒక అరగంట ఉన్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాను. మళ్ళీ లోపలికి వచ్చి చూసి వెళ్ళి చాలా కష్టంగా ఉందని దేవునికి ప్రార్థన చేశాను. అన్న దేవుని చిత్రం, ఇలాంటి సేవకుల్ని దేవుడు మరికొంతమందిని లేపాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఎప్పుడైనా నన్ను అడిగేవాడు, బాగున్నారా అని. అనుకున్నప్పుడల్లా ఏమన్నాడంటే, మేమంతా నవ్వుకుంటుంటే ఆయన కూడా ఆయనతో పట్ల సంతోషంగా ఉంటే ఒక మాట చెప్పేవాడు, అయ్యా ఈ సంతోషం ఎప్పుడు జీవితాంతం ఉండాలా అనేవాడు. అలాగే నన్ను దేవుడు సాయం చేస్తే అనేవాడు. కాబట్టి ఆయన జీవితం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి లేదు కాబట్టి నేను లూకాసు వార్త 1:24 అందరం కలిసి చదువుకున్నాం. క్షమించండి, 23 లూకా 1:23. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. అతడు అన్న దగ్గర జాషువాను పెట్టి చదువుతాడు. జాషువా సేవ చేయడములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. తర్వాత కీర్తన గ్రంథం 116:15 అందరం కలిసి చదువుతున్నాం. కీర్తన 116:15 కూడా అందరం కలిసి చదువుకున్నాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. చదువుకున్న లేఖన భాగాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కుటుంబానికి ఎంతో ఆదరణ అనుగ్రహించునుగాక. కాబట్టి సోదరు జాషువా నాకంటే 2 సంవత్సరాలు జూనియర్ అనమాట. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను నా వెంట వచ్చేవాడు. తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి తను హై స్కూల్ స్టడీస్ కంటిన్యూ చేయలేకపోతూ వచ్చాడు. తర్వాత తన తల్లి తన ఇంటిలో దేవుని నమ్ముకుంది. తన యొక్క ప్రార్థన ద్వారా తన ఇంటిలో తన బిడ్డలను రక్షించుకుంటూ వచ్చాను.
మరి తన బిడ్డలు రక్షించుకోవటమే కాదు, కానీ మరి తన యొక్క కుమారులో ఇద్దరిలో ఒకరిని సేవకునిగా మరి తీర్చిదిద్దుకోవటానికి ఆ తల్లి ఎంతగానో ప్రార్థన చేసింది అని మీ ఎదుట నేను చదువుతున్నాను. ఆ తల్లి ప్రార్థన ద్వారా తను ఒక చిన్న గ్రామంలో ఒక సేవకుడిగా మరి తయారవుతూ వచ్చాడు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్ళి ఎంతో సేవ చేశాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి అనేక చోట్ల అనేక మందిని తను రక్షించుకుంటూ వచ్చాడని, ఎంతో మరి మంచిగా మాట్లాడేటువంటి వాడు, మాట చాతుర్యం కలిగిన వాడు, చక్కగా పాడేటువంటి తలంతు దేవుడు తనకి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి కలుగులుగా మాట్లాడేవాడు ఎక్కడ నలుగురు మధ్య కూర్చున్నా కూడా వాళ్ళని నవ్వించకుండా ఊరుకోడు అనమాట. అలా చమత్కారంగా జోరియల్గా ఉండేటువంటి వాడుగా ఉంటాడు. సరే, పోయినలో కలిసినప్పుడు మరి నేను ఎక్కడ పోయినా వచ్చేవాడు కదా, మరి చీరాల నుండి వచ్చి ఇంతకాలం మీద నా దగ్గరికి రాలేదంటే ఈ మధ్య వచ్చాను కదా అని చెప్పాను. అంటే వాళ్ళ మదరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆమెను చూడటానికి ఒకసారి వెళ్ళాను. అట్లా కాదు, పరిచర్యకి రావాలి కదా, మిగిలినటువంటి స్థలాలకు మరి నేను ఎక్కడున్నా వచ్చావు, మరి ఇక్కడ కూడా రావాలంటే ప్రార్థించి వస్తానులే, మరి ఆగస్టు వరకు నాకు ఖాళీ లేదు, ఆ తర్వాత ఎప్పుడైనా అన్నను అడగకుండా నేను పిలవలే, అన్న దగ్గర పర్మిషన్ తీసుకునే నేను పిలుస్తాను అన్నాడు. సో ఇంత లోపల ఈ రీతిగా అవుతుంది అని నేను అనుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఊహించి ఉండరు అని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మరి జకర్యా గురించి మనం ఒక మాట చదువుతూ వచ్చాను. తన యొక్క సేవా దినములు సంపూర్ణమైంది కనుక తన ఇంటికి వెళ్ళాడు. అదేవిధంగా సహోదరుని యొక్క సేవా దినములు సంపూర్తయిన కనుక తన ఇంటికి వెళ్ళాడు. ఇది శాశ్వతమైనటువంటిది కాదు, తనకు మనందరికి కూడా శాశ్వతమైనటువంటి స్థలం ఒకటి ఉంది. మరి ఆ శాశ్వతమైనటువంటి స్థలానికి తను వెళ్ళాడు అని నేను నమ్ముతున్నాను. 39వ కీర్తన 12వ వచనంలో నరులు అతిథులు అంట దేవుని యొక్క దృష్టిలో. అతిథి అంటే వీఆర్ గెస్ట్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మనందరం కూడా మరి ఎలాంటి వాళ్ళమంటే అతిథులు అనేటువంటిది మనం చూస్తున్నాం. చీరాల నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళారనుకోండి పని మీద, ఆ పని ముగించుకొని తిరిగి వచ్చేటువంటి వారిగా ఉంటారు. సో గెస్ట్ ఎంతకాలం ఉంటాడు అంటే తన పని పూర్తి చేసుకునేంత వరకే ఉంటాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళా తన యొక్క స్వస్థలానికి లేక ఇంటికి వచ్చేటువంటి వారుగా ఉంటారు అని మీ అందరికీ తెలుసని నేను నమ్ముతూ ఉంటాను. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనమే కాదు, మరి నరులందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో మరి అతిథులుగా ఉంటున్నారు. అదేవిధంగా సహోదరుడు జాషువా కూడా దేవుని యొక్క దృష్టిలో ఒక అతిథి. దేవుడు తనకు కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు పూర్తయిన తర్వాత మరి 90వ కీర్తనలో మనం చూస్తున్నాం 2-3 వచనంలో నరులను సృష్టించి నరులారా తిరిగి రమ్మని చెప్పినట్లుగా మరి సహోదరుడు జాషువాని కూడా దేవుడు రమ్మని పిలిచాడు. ఎందుకంటే నీకు అప్పగించినటువంటి పని, అది సేవ కానీ, నీ కుమార్తెల విషయం కానీ, నీ ఇంటి విషయం కానీ, నీ పని అయిపోయింది, తిరిగి రమ్మన్నాడు. నరులను సృష్టించిన దేవుడు తిరిగి రమ్మన్నప్పుడు ఎవరు కూడా నో అని చెప్పేదానికి లేదు. దేవుడు తిరిగి రమ్మన్నాడు కనుక దేవుని పిలుపు మేరకు ఆయన వెళ్ళాడు అని నేను నమ్ముతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే కుటుంబానికి కానీ ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి కొంత దుఃఖం ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసండి, ఎందుకుంటుందో తెలుసా? మరి చనిపోయిన తర్వాత తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. అదే మరి యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా
హైదరాబాద్ ఉద్యోగానికి పోతున్నారంటే, ఎక్కడి నుంచి ఎవరైనా అమెరికాకో లండన్ వెళుతున్నారంటే తిరిగి వస్తారనే ఉద్దేశంతో సంతోషంగా మనం పంపించేవాడిగా ఉంటాం. తిరిగి రారు అంటే ఎంతో బాధ ఉంటుంది అనమాట. అదేవిధంగా సహోదరుడు నిన్న మన మధ్య నుంచి తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళాడు కనుక ఇక కుటుంబానికి, బంధువులైనటువంటి వారికి, సన్నిహితులైనటువంటి వారికి కొంత దుఃఖం ఉంటుంది అనేటువంటిది మనం ఎరుగుతున్నాం. బైబిల్లో కూడా ఇలా దుఃఖపడినటువంటి సందర్భాలు ఎన్నో కాలం. అయినా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఎప్పుడు కూడా భక్త్ సింగ్ గారు చనిపోయారు అనేటువంటి వాళ్ళు కాదని, సో అండ్ సో అంటే పలానా వాళ్ళు మహిమలోనికి పిలువబడ్డారు అనేటువంటి వారుగా ఉంటున్నారంటాడు. మహిమలోకి పిలువబడ్డారు, ఈజ్ కాల్ టు గ్లోరీ. అంటే దేవుని బిడ్డలు, దేవుడు నమ్ముకున్నటువంటి మనకు మరణము అనేటువంటి ఒక ప్రమోషన్ గా ఉంటుంది. 2 కొరింథీ 5:9 చూస్తున్నాం. ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఉండటానికి మనం వెళుతున్నాము. కాబట్టి ప్రమోషన్ వచ్చినప్పుడు ఎవరు కూడా దుఃఖపడరు. కాబట్టి చాలా మంది అనుకుంటారు, ఈ క్రైస్తవులు ఏంటి ఇట్లా పాటలు పాడుకుంటారు, చనిపోతే మరి క్రైస్తవులు ఏంటి ఇట్లా మరి కంజలు వాయించుకుంటూ మరి మేళతాళాలతో మరి సమాజ్ చేయడానికి పోతూ ఉంటారు. మనకు ఒక నిరీక్షణ ఉందన్నమాట. ఆ నిరీక్షణ బట్టి మనం ఆ రీతిగా చేసేటువంటి వారిగా ఉన్నాం. ఏంటయ్యా మన నిరీక్షణ అంటే, ఆయన ప్రభుతో ఉండటానికి వెళ్ళాడు కాబట్టి ఇట్స్ ఎ ప్రమోషన్, నథింగ్ బట్ ప్రమోషన్. ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు, ప్రభుతో సదాకాలం ఉండటానికి అక్కడికి వెళ్ళాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 116వ కీర్తన 15వ వచనం ప్రకారం భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది అనేది చూస్తున్నాం. ఎందుకు విలువైంది అంటే, మన ప్రభు వారు తన విలువైనటువంటి శరీరాన్ని ఇచ్చి తన విలువైనటువంటి శరీరాన్ని మరి రక్షించబడినటువంటి నీ కొరకే నా కొరకే ఇచ్చాడు. మన ప్రభు వారు తన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎవరమే అంటే మనం మనసుతో కాదు అని 1 కొరింథీ 6 మరి 19 వచనాల్లో చూస్తున్నాం. విలువ పెట్టి మనం కొనబడినటువంటి వారు. కాబట్టి ఒకప్పుడు సాతాను యొక్క చేతిలో ఉన్నాం, అయితే వారి చేతిలో నుంచి మరి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అదే అపోస్తులైనటువంటి పేతురు 1 పేతురు 2:10 వచనంలో, ఒకప్పుడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారమైతే మీ అంచుతున్నాం. కాబట్టి 1 యోహాను 5:19 వచనంలో చూస్తే, ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో, స్వాధీనంలో ఉంటుంది. అంటే మనం అందరం కూడా వారి యొక్క చేతుల్లో, వారి యొక్క బంధకాల్లో, వారి చేతిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి తన విలువైనటువంటి రక్తాన్ని కాచి, ఆ విలువైనటువంటి రక్తంతో వారి బంధకాల నుంచి, వారి చేతుల్లో నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చారు. తద్వారా ఒకప్పుడు ఆయన ప్రజగా ఉండక ఇప్పుడు ఆయన ప్రజగా ఉంటూ వచ్చాడు. అనగా ఇప్పుడు జాషువా గారు ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డ, ఆయన యొక్క సొత్తు. 1 పేతురు 2:9 ప్రకారం, తీతు 2:14 ప్రకారం ఆయన సొత్తు, ఆయన బిడ్డగా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు మరి అపోస్తులైనటువంటి పౌలు 1 దశలోనికి రాసినటువంటి పత్రిక మరి 13వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. నిద్రించినటువంటి వారిని గురించి, ప్రభునందు నిద్రించినటువంటి వారి గురించి ఒక విషయం మీకు చెప్పకుండా నేను ఉండలేను అని. ప్రియమైనటువంటి వారు, చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారా? మరి యోగు గ్రంథం 14:22 వచనంలో ఆ చక్కటి ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నకు జవాబు అపోస్తులైనటువంటి పౌలు చెబుతున్నాడు, ప్రభునందు నిద్రించినటువంటి వారిని గురించి. కాబట్టి సహోదరుడు జాషువా ప్రభునందు నిద్రించారు అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. అదే మరి ప్రకటన గ్రంథం 14:13 వచనంలో మనం చూస్తున్నాం. ప్రభు క్రీస్తునందు మృతులైనటువంటి వారు
ధన్యులు. ఎందుకో తెలుసండి, వాళ్ళు ప్రభునందు మరి మృతి నొందారు, నిద్రిస్తున్నారు. నిద్రించేటువంటి వ్యక్తి ఎప్పుడు పడుకున్నా కూడా తిరిగి ఒక సమయంలో లేస్తాడు అనేటువంటి మనందరికీ తెలుసు. తప్పకుండా లేస్తాడని. కాబట్టి క్రీస్తునందు నిద్రించాడు, క్రీస్తునందు నిద్రించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఒకనాడు లేస్తాడు అనేటువంటిది దేవుని వాక్యం చూస్తున్నాను. మరి చనిపోయినటువంటి మృతులు తిరిగి లేస్తారా అని మరి యోబు గ్రంథం 14:2 చెప్పబడినటువంటి ఆ ప్రశ్నకు ఇది జవాబుగా ఉంటుంది. తప్పకుండా లేస్తారు. ఎప్పుడు అంటే మన ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు అని మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 మనం చూస్తున్నాం. ప్రభు మరి మొదటిగా మన కొరకు వచ్చాడు, మన రక్షణ కొరకే తన ప్రాణం పెట్టాడు. అంతేకాదండి, మరి సమాచారం పెట్టాడు, 3వ నాడు తిరిగి లేచాడు. మరి మొదటి కొరింథీ 6:14 మన ప్రభు వారు ఏ రీతిగా తిరిగి లేచాడు, దేవుని శక్తి చేత ఒకనాడు మనందరం కూడా లేస్తాము అనేటువంటిది మొదటి కొరింథీ 6:14 చూస్తున్నాం. అయితే ఎప్పుడు లేస్తామంటే మన ప్రభు వారు 2వ రాకడలో మొదటి భాగంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని పూర భోగినప్పుడు మరి క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఒకవేళ ప్రభు ఈ మధ్యాహ్నం వస్తే లేక రాత్రి వస్తే రేపు వస్తే మనం కాలని ముందు లేచేది క్రీస్తునందు మృతులైనటువంటి వారు. మనకంటే ముందుగా క్రీస్తు నమ్ముకుని చనిపోయినటువంటి వారు మొదట లేచేటువంటి వారుగా ఉంటారు, మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులైనటువంటి మనము లేపబడే వారిగా ఉన్నాం. దీన్ని ర్యాప్చర్ అని చెప్తూ ఉంటారు, సంఘం ఎత్తబడటం. కాబట్టి 7 ఏళ్ళు ఆ మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడిన తర్వాత ఆ 7 ఏళ్ల తర్వాత గొర్రెపిల్ల వివాహం ముందు జరుగుతుంది. ఆ తర్వాత తన బిడ్డలతో ఆయన వచ్చేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నా యొక్క తండ్రి ఒకనాడు లేస్తాడు, నా యొక్క అన్న తప్పకుండా లేస్తాడు, మా బావ ఒకనాడు లేస్తాడు అనేటువంటి ఆశ ఈ కుటుంబానికి ఉండాలి అనేటువంటి నేను నమ్ముతూ ఉన్నాను. అదే మనకున్నటువంటి నిరీక్షణ. ఇతరులకు ఈ నిరీక్షణ లేదు, కానీ మనకైతే ఈ నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి తీతు 2:12 చూస్తున్నాం. శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడైతే ఎఫ్ఎస్సి 2:12 బట్టి ఎలాంటి నిరీక్షణ లేదు, కానీ మిగిలినటువంటి వారి నిరీక్షణ లేకుండా ఉంటూ వచ్చాం. సస్తే తక్కిడో బిక్కడో అని. అయితే ఈనాడు ప్రభు నమ్ముకోవటాన్ని బట్టి దేవుడు మనకు ఒక నిరీక్షణ మనకి ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకనాడు తప్పకుండా తను రాస్తాడు. కాబట్టి ఎందుకు బట్టి చెబుతున్నానంటే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తునందు ఉన్నటువంటి వారు తప్పకుండా లేస్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఇంకెవరైనా సరే యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకోవటం అనేటువంటిది గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన నమ్ముకోవటం ద్వారా ఆయన మరలా వచ్చినప్పుడు మరి తిరిగి లేచేటువంటి ధన్యత, చనిపోయినా బ్రతికున్నా కూడా తిరిగి లేచేటువంటి ధన్యత మనకు ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇటు మాటలతో ఈ కుటుంబం ఆదరించబడాలని నేను కోరుతున్నాను. కాబట్టి తను లేనటువంటి కొరత సంఘాలకు కానీ లేక ఇంటికి కానీ ఎవరు తీర్చలేరు, కానీ వారిని ఎవరు ఆదరించలేరు, కానీ దేవుడు ఆదరించేవాడిగా ఉంటున్నాడు. అదే యెషయా 66:13 మనం చూస్తున్నాం. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కాబట్టి ఇటు మాటలతో ప్రభు ఈ కుటుంబాన్ని, తన యొక్క బిడ్డలను, మనవరాళ్లను, లేక తమ్ముని, చెల్లెలను, అందరి బంధువులను, స్నేహితులను, ప్రియులను కూడా ఆదరించాలని నేను నమ్ముతున్నాను. బహుశా అందుకని దేవుని వాక్యంలో చూస్తున్నాను. మరి ప్రకటన గ్రంథం 14:13 తీసిన వాళ్ళు చదువుతారండి. నేను చదువుతాను, గమనించండి. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు రాయమని చక్కగా వింటిని
నిజమే వారు తమ ప్రయాసములు మాని తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవు. కాబట్టి సహోదరుడు ప్రభునందు నిద్రించాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తుంటాం. అంతేకాదు మరి తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు అనేటువంటిది చూస్తుంటాం. కాబట్టి 70 సంవత్సరాలు ఎంతో మంచిగా చేసి వచ్చాడు. 70 దాటిన తర్వాత తను కొంత అనారోగ్యానికి గురయ్యాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఎదుట నిలబడినటువంటి నేను కూడా ఆ కోకు చెందినటువంటి వాడిని. కాబట్టి మన యొక్క ఆయుష్ ఎంతంటే 70 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయాసము ప్రయాసమే అని 90వ కీర్తనలో మోషే రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సహోదరుడు కూడా ఈ తెగ కిందకు వచ్చి, ఈ కోవ కిందకు వచ్చి కొంత ప్రయాసపడుతూ వచ్చాడు, బాధ అనుభవిస్తూ వచ్చాడు కొంతకాలం నుంచి. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన బిడ్డలు బాధపడుతుంటే ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా మరి సహించలేరండి. ఆ బిడ్డ బాధపడుతుంటే తల్లిదండ్రులు చూడలేరు. అదేవిధంగా మరి పరలోకపు తండ్రి కూడా మరి తన బాధను చూడలేక మరి తన దగ్గర పిలుచుకున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే 14:13 వచనం ప్రకారం విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాడు అని చూస్తాను. ఇక్కడ ఎంతో బాధ అనిపించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఎంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు అని నమ్ముతున్నాడు. బహుశా ప్రభు దగ్గర నుండి, పరలోకం నుండి ఇప్పుడు మనందరినీ చూస్తూ ఉంటాడేమో అని నేను నమ్ముతున్నాను. చూస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఒక గార్డెన్ లో ఒక మంచి ఫ్లవర్ ఉందండి. అనగా ఈ సమయంలో విశ్వాసులైనటువంటి వారు, తను పని చేసినటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారు, సేవకులైనటువంటి వారు, మరి తన యొక్క పుట్టిమీకులు కూడా తను హాస్పిటల్లో ఉంటే, చీరాల్లో, మరి గుంటూరులో లేక విజయవాడలో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేసి ఉంటారు. నేను కూడా చేశాను. అంటే ఇంత తొందరగా చనిపోతాడని నేను కూడా అనుకోలేదు. యాక్చువల్గా ఈ రోజు నేను విజయవాడ రావాల్సింది. సరే, విజయవాడ కాకుండా ఇక్కడ ప్రార్థన జరుగుతూ వచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకో తెలుసండి, మరణం నుంచి తప్పించు, తన పడక మీద నుంచి లేవనెత్తు. ఒక గార్డెన్ ఉందంటండి. ఆ గార్డెన్ లో తోట, ఆ తోటకు చూసుకునేటువంటి ఒక తోటమాలి ఉంటాడు. ఆ తోటలో సెంటర్లో ఒక చెట్టు ఉందంట. సంవత్సరానికి ఒక మంచి ఫ్లవర్ దాని నుంచి వస్తుంది. దాని యొక్క వాసన చుట్టుప్రక్కల ఒక 2 కిలోమీటర్లు దాని వాసన వస్తే, ఆ పుష్పాన్ని చూడటానికి దాని వాసనను చూసి చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా ఎంతగానో వచ్చేటువంటి వాళ్ళండి. ఒకరోజు దాని యజమానుడు వచ్చేసి దాన్ని జస్ట్ అట్ట మరి పీక్కోబడ్డాడంట. దాన్ని కట్ చేసి తీసుకోబడ్డాడంట. తోటమాలు వచ్చి అడ్డుపడ్డాడంట. అయ్యారు, నువ్వు ఈ తోటలో ఏ ఫ్లవర్ అయినా తీసుకో, దీన్ని మాత్రం తాకేదానికి లేదు. ఈ చెట్టుకు లేక ఈ చెట్టుకు ఉన్నటువంటి పుష్పాన్ని బట్టి ఈ తోటకి ఉన్నటువంటి విలువే వేరు. కాబట్టి ఇది లేకపోతే ఎంతమంది దర్శకులు వచ్చేటువంటి వాడు కాదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం తుంచవద్దు అని చెప్పాడంట. సరే, వెళ్ళాడంట యజమానుడు వెళ్ళి ఈ తోట మళ్ళీ ఏదో పని మీద అంటే నీళ్లు పట్టాడు, దాన్ని అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏదన్నా ఒక పని మీద అట్లా బయటకు వెళ్తాడు కదండి. తను బయటకు వెళ్ళిన తర్వాత మరి యజమానుడు వచ్చేసి దీన్ని తుంచుకొని వెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారో తెలుసండి, తన టేబుల్ మీద పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళకి సువాసన ఇచ్చావు, ఇప్పుడు నాకు నీ సువాసన కావాలి. ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ యు. నీతో నేను సంతోషించాలి, నీ యొక్క మాధుర్యాన్ని నేను అనుభవించాలి అని మరి పెట్టుకున్నాడు. అదేవిధంగా ఈ తోటమాలి లాగా ఇంటి వారు కానీ, బంధువులు కానీ, సేవకులు కానీ, పరిశుద్ధులు కానీ ప్రార్థన చేసిన దాన్ని బట్టి కొంతకాలం అట్లా ఉంచుంటాడు అని నేను నమ్ముతాను. మరి యజమానుడికి తండ్రికి ఇష్టమైంది
తను తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రభు దగ్గర ఉన్నాడు. ప్రభు దగ్గర ఉన్నాడు కనుక అటు నిరీక్షణతో ఈ కుటుంబం మరి చేరువచ్చిన కుటుంబం అందరూ కూడా సంతోషంతో ఈ పార్థిక దేహాన్ని మనం పంపించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగలగా. ఈ సమయానికి ఇచ్చినటువంటి అన్నకు కుటుంబ సభ్యులకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి బంధువులైతేమి, విశ్వాసులైతేమి, సేవకులైతేమి, కుటుంబం తరఫున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. 2:30 ప్రైజ్ లార్డ్. సో ఈ సమయంలో ఈ సమయం వస్తుంది అనుకోలేదు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఒక మాట చదివి నేను అంకుల్ గురించి కొన్ని మాట చెప్తాను. దేవుడు మమ్మల్ని ఏ ఆధారంతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్న వారినైనను ఆదరించటకు శక్తి గలవన్నట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. సో దేవుడి వాక్యం దీవించిన గాక. ఎందుకు మాట చదువుతున్నారంటే, మరి మాది పొదిలి, నా పేరు అరవింద్, మా నాన్నగారి పేరు తిమ్మూతి. సో ఇంతకుముందు అంకుల్ గారు మాతో పాటు ఇక్కడ కృష్ణరాయిలో మరి సేవకుడుగా ఉండేవాళ్ళు. ఆయనకి మాకు మరి మందిరాలు వేరైనా మేమైతే ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండేవాళ్ళమే. ఈ మాట ఎదుర్చున్నారంటే, ఇంత గొప్ప శ్రమ ఏంటే శ్రమ అంటే, మరి తనని ప్రేమించి తనతో ఇంతకాలం గడిపి మరి భార్య భర్తలు మరి ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు. మరి ఆంటీ గారిని మరి అంకుల్ గారు వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన తిరిగి రారు. ఎందుకని గొప్ప శ్రమ ఇంకోటి లేదు కదా. వాళ్ళు ప్రేమించేవారు తిరిగి భూలోకానికి మనతో ఉండరంటే ఆ శ్రమ ఈ భూలోకంలో మించింది ఇంకోటి లేదు. అయితే దేవుడు కుటుంబాన్ని ఆదరించేలాగా మరి మనం ప్రార్థన చేసేవారనుకుంటున్నాం. అయితే అంకుల్ గురించి ఏం చెప్పాలంటే, మంచిగా చక్కగా పాటలు పాడేవాడు, ఉత్సాహపరిచేవాడు మనుషుల్ని. సో ఇంకా చెప్పాలంటే, నేను కీబోర్డ్ వాయిస్తుంటే అది చాలా ఇష్టం. సో చక్కగా మరి ఆ పాట స్వరాన్ని కలిపేవాళ్ళు. ఎప్పుడైనా మీటింగ్స్కి ప్రత్యేక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళి నేను కూడా మరి పరీక్షలో వాడబడుతుండేవాడిని. సరే అంకుల్ గురించి మాట చెప్పాలంటే, అందరిని పలకరించేవాడు, ఇంకా ప్రేమ కలిగిన వ్యక్తి. మరి అంకుల్ ఆంటీ గారిని అయితే తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆంటీ గారిని తోడు తీసుకెళ్ళేవాడు. ఆంటీ గారు అనేవాడు, అయ్యా నడవలేకపోతున్నాయి నీతో పాటు అంటే, రామాయ తీసుకొని పోతుండేవాడు. సో వారిరువురు కలిసి చక్కటి పరిచయం జరిగించారు పొదిలిలో. సో ఈ దినాన మరి అయ్యగారు లేరు ఇప్పుడు, కానీ ఆయన విడిచి వెళ్ళక సంఘం యొక్క పరిచయం మటుకు అది నిలిచి ఉన్నది. ఇంకా చెప్పాలంటే మరి తను మా పట్ల చక్కగా, నేను ఆ సంఘం నుంచి బయట ఉన్నప్పటికీ మాకు మటుకు చక్కగా ప్రేమగా మాట చెప్పాడు, అయ్యా ఎవరైతే ఏమి ఎక్కడుంటే ఏమి దేవునికి పరిచయం జరిపించుకో, మీ నాన్న లేడు, ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే నాతో మాట్లాడు అని ఈ మాటలు చెప్తుండేవాడు. సో ఈ సమయానికి మాట చెప్తున్నానంటే, మరి ఆంటీ గారిని దేవుడు మరి తను ఖచ్చితంగా దేవుడు తనని చేయి విడిచిపెట్టడం, తనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అదేవిధంగా తను చేసిన పరిచర్య చాలా మంది కుటుంబాల్లో మరి అది ఎంతో వినూతనంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే మరి తన యొక్క పరిచర్య నిలిచి ఉంది. అందులో మేము ఆయన గురించి, ఎందుకంటే యాక్చువల్గా దినాన ఆనందం గారు తన యొక్క మూడో కుమార్తె గ్లోరీది రిసెప్షన్ అక్కడ ఉండాలి మార్కాపురంలో, కానీ అనిపించింది ఇక్కడికి మరి రావాలి ఖచ్చితంగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, సమాధి ఎవరు చేయాలా అని. ఆ సమయంలో మరి అంకుల్ గారు అడిగారు, అంకుల్ పరిస్థితి ఏంటంటే, అయ్యా మరి నువ్వు కాదంటే నేనేం చేయలేను, కానీ నువ్వు ఇష్టంగా మరి నాకు ఈ పరిచయం అప్పుడు చెప్తే నేను చేస్తాను అన్నాడు. చేయండి అంకుల్ అన్నాడు. అప్పుడు సుబ్బారెడ్డి గారిని పిలిపించారు, జాషువా అంకుల్ గారిని పిలిపించారు. చక్కగా మా డాడీకి సమాధి కార్యక్రమం జరిగిస్తూ వచ్చారు. అంటే యాక్చువల్గా అది చాలా టిపికల్ కండిషన్ అది అయినప్పటికీ కూడా ఆయన చొరవ చేసుకొని ఆ విషయంలో మరి ముందుకు వచ్చి మా డాడీ గారి సమాధి విషయం ప్రతి విషయంలో మొదటి నుంచి ఆయన్ని భూస్థాపన చేసి మరలా మన దగ్గర భోజనాలు జరిగాయి అనమాట. అన్ని విషయాలు మాతో ఉండి సహకరించారు. ఆయన అది మర్చిపోలేదు, ఎందుకంటే పెళ్లికి అందరూ వస్తారండి, కానీ మరణాలకు ఎవరు రారు. కానీ మటుకు ఆయన వచ్చాడు, మాతో ఉన్నాడు, మా కష్టంలో ఉన్నాడు. ఆయన వచ్చి
మా డాడీ గురించి చక్కగా మాటలు చెప్తూ వచ్చారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. సో అందుకోసము నాకు అనిపించింది ఆ పెళ్లి రిసెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఆయన చూడలేము, సో అందుకే వచ్చాను. సో కాబట్టి మంచి మనసు, చక్కగా పాటలు పాడేవాళ్ళు, చక్కగా పలకరించేవాడు, ప్రేమగా చూసుకున్నాడు. సో కాబట్టి ఈ యొక్క మంచి గుణ లక్షణాలు కలిగిన వారు మరి దీనదాస్ జాషువా గారు, దేవుడు తను విడిచిపెట్టి అన్నాడు, కానీ మనకందరి ప్రార్థనలో ఆ కుటుంబం చక్కగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని ప్రభు పెట్టుబడి కోరుచున్నాను. అందరికీ ప్రేస్తున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్. వచనం చదువుకుంటాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఆఖరి నేను చదువుతాం. ముందు నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరముందు ఘనపరచబడునని. 21వ వచనం నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందరం కలిసి 23 చదువుదాం. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ప్రభు దీవించను గాక. మన పై వచ్చిన కూడా అదే రాయబడి ఉంది ఇక్కడ బ్యానర్లో, మనోహర స్థలములలో నాకు వాళ్ళు ప్రార్థించింది. కనుక దైవ సేవకుడు జాషువా బ్రదర్ దాదాపు ఒక 25-27 సంవత్సరాల నుంచి తనతో పరిచయం ఉంది. నేను ఏరియాకి వచ్చినప్పుడు తను ఇంకొల్లో సేవ చేస్తూ ఉన్నాడు. బహుశా నాకు తెలిసినప్పుడు 45-45 సంవత్సరాల వయసు ఉండొచ్చు. మంచి యాక్టివ్ పర్సన్, మంచి సింగరు. నేను నడుచుకుంటా ఒక చరణం కూడా బాడలేదు, కానీ తను అంత ఒళ్ళుండి కూడా మొదటి నుంచి బాగా బలంగా ఉండేవాడు. మంచిగా నడుచుకుంటూ కూడా అనుపెరగకుండా పాటలు పాడతాడు. తర్వాత ఇప్పుడు అందరూ చెప్పిన రీతిగా దిగులు ఉండేవాడేం కాదు. తను ఎప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు, హ్యూమరస్గా. తన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతోషంగానే ఉండనిస్తాడు, కామగుడు. తను ఉన్నాడు అంటే ఆడ ఆ నలుగురు చేరితే అంత ఉల్లాసంగానే ఉంటుంది. తర్వాత అటు నుంచి తర్వాత కొన్ని ప్రదేశాలకు ప్రభు తను తీసుకొని వెళ్ళాడు. తర్వాత దూరంగా చిత్తూరు కూడా వెళ్ళాడు. తర్వాత మళ్ళా ఇప్పుడు సిపాయిపేటకు వచ్చాడు. ఒకసారి ఇద్దరం మాట్లాడుతున్నాం, ఏమి సంగతి అని. అంటే కొంచెం మామూలుగా ఫ్రీగానే మాట్లాడుకుంటాం. అది కాదులే చెప్పబ్బా అనేవాడిని. అంటే అంత క్లోజ్ ఉండేవాళ్ళం కాబట్టి. నీకేం లేవయ్యా అంటాడు. నీకేమైంది, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చావన్నా నేను, ఎందుకంటే చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్. ఏది కాసేపు అక్కడ విషయాలు కూడా చెప్పాను. కాకుండా అది బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. నేను అన్నాను, మరి ఎందుకు వచ్చావు అన్నా. నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అటు అన్నాడు. ఏమైంది అన్న. మన వాళ్ళందరూ ఇటు సైడే ఉన్నారు, అందుకే నాకు ఇటు సైడ్ తిరిగినోడే కాబట్టి నాకు ఇటే ఉండాలనిపిస్తుంది అన్నాడు. మంచిది, అందుకే నేను ఇదివరకు ఇట్లాగా అంత శరీరం కూడా సహకరించట్లేదు. ఎడో దూరంగా ఉండే కంటే నేను పరిచయం చేసిన ఈ స్థలాల్లో అందరినీ చూసుకుంటూ అందరి మధ్య ఉండాలనే ఆశ నాకు ఉంది. అందుకే నేను ఇక ఇటు సైడ్ వచ్చేసాను అన్నాడు. మంచిది, ఇటు సైడ్ తను వచ్చాడు, మన అందరితో కొంత సహవాసం కలిగి ఉన్నాడు. సడన్గా చనిపోవడం ఇది